హాయ్ స్టూడెంట్స్. ఎవరైతే రీసెంట్‌గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో, లేదంటే నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారో, లేదంటే కెరీర్ గ్యాప్ ఉండి ఫ్రెష్‌గా సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, లేదంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ట్రై చేయాలనుకుంటున్నారో, సో, వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతది. ఒక 10 మినిట్స్ కన్నా మీరు టైం గాని స్పెండ్ చేస్తే అసలు సాఫ్ట్‌వేర్‌లో ఏ రోల్ తీసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది? ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏ టైప్స్ అండ్ టెక్నాలజీస్ మనం నేర్చుకోవాలి? అనే ఒక క్లారిటీ అయితే మీకు ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఒక 10 మినిట్స్ టైం మాత్రం స్పెండ్ చేయండి. ఓకే. సో, మనం మార్కెట్‌లో చూసుకున్నట్లయితే మనకి చాలా టెర్మినాలజీస్ వినిపిస్తా ఉంటాయి. టూల్స్ అండ్ టెక్నాలజీస్. ఓకే. ఒకరు పైథాన్ అంటారు, ఒకరు జావా అంటారు, ఒకరు డేటాబ్రిక్స్ అంటారు, ఒక స్నోఫ్లేక్ అంటారు, ఒక ఏడబ్ల్యూఎస్ అంటారు, ఒక అజ్యూర్ అంటారు, కొంతమంది జీసీపీ అంటారు. సో, ఇలా మార్కెట్‌లో మనకి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేయడానికి. ఓకే. అయితే వీటిల్లో మనము ఏమవ్వాలి అనేది ఫస్ట్ మనము కన్ఫర్మ్ చేసుకుందాము. దానికి మనకు కావాల్సింది ఇదనమాట. సో, బేసికల్‌గా మనకి మార్కెట్‌లో మెయిన్‌గా ముగ్గురుంటారు. ఓకే. ఒకరు డెవలపరు, ఒకరు టెస్టరు అండ్ ఇంకొకరు డెవాప్స్ అనమాట. సో, ఈ ముగ్గురిలో మీరు ఏ సాఫ్ట్‌వేర్ జాబ్ తీసుకున్నా ఈ 3 ప్లేసెస్‌లో ఏదో ఒక పొజిషన్‌లో ఉంటారు. ఓకే. గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఐటీలో ఏ సాఫ్ట్‌వేర్ జాబ్‌లో జాయిన్ అయినా ఈ 3 పొజిషన్‌లోనే ఏదో ఒక పొజిషన్‌లో ఉంటారు. ఐదర్ మీరు డెవలపర్‌గా గానీ, లేదంటే టెస్టర్‌గా గానీ, డెవాప్స్‌గా కానీ. సారీ. సో, ఇప్పుడు ఈళ్ళ ముగ్గురిలో అసలు ఈ డెవలపర్ ఎవరు? టెస్టర్ ఎవరు? డెవాప్స్ ఎవరో చూద్దాం. వెరీ సింపుల్. దీన్ని సింపుల్‌గా మనం అర్థం చేసుకుందాం. ఓకే. ఒక ప్రొడక్ట్ అనుకుందాం. ఒక ప్రొడక్ట్ ఒక ప్రొడక్ట్‌ని కొత్తగా తయారు చేసేవాడిని డెవలపర్ అంటారు. ఓకే. ఒక ప్రొడక్ట్‌ని కొత్తగా తయారు చేసేవాడిని డెవలపర్ అంటారు. ఆ ప్రొడక్ట్‌ని ఆ ప్రొడక్ట్‌ని ఎంత బాగా పనిచేస్తుంది, ఆ ప్రొడక్ట్ ఎలా ఉంది అని టెస్ట్ చేసేవాడిని టెస్టర్ అని పిలుస్తాం. ఓకే. ఆఫ్టర్ ఆ ప్రొడక్ట్ అనేది టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, ఆ ప్రొడక్ట్‌ని మార్కెట్‌లోకి రిలీజ్ చేయడానికి, అంటే ఆన్‌లైన్ చేయడానికి, ఆన్‌లైన్ చేయడానికి యూజ్ చేసే వాళ్ళని మనం డెవాప్స్ అంటాం. సింపుల్. సో, ఇప్పుడు ఈ 3 పొజిషన్‌లో మీరు ఎక్కడ ఉండాలని మీరు డిసైడ్ అవ్వండి. ప్రొడక్ట్‌ని తయారు చేస్తారా? ప్రొడక్ట్‌ని తయారు చేస్తారా? లేదంటే ప్రొడక్ట్‌ని టెస్ట్ చేస్తారా? తయారు చేసిన ప్రొడక్ట్‌ని టెస్ట్ చేయాలనుకుంటున్నారా? లేదంటే తయారు చేసిన ప్రొడక్ట్‌ని మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారా? లైక్ ఆన్‌లైన్ చేయాలనుకుంటున్నారు. ఓకే. ఇది. సో, ఫస్ట్ మీరు ఈ ముగ్గురు పొజిషన్‌లో ఎక్కడ ఉండాలనుకుంటున్నారనేది మీరు డిసైడ్ అవ్వండి. అగైన్ మీరొక కన్‌ఫ్యూజన్ రావచ్చు. ఈ ముగ్గురిలో ఏది తీసుకుంటే మనకి కెరీర్ బాగుంటుంది అనే ఒక కన్‌ఫ్యూజన్ అయితే మీకొస్తది. అవును కదా! రైట్. దీనికి సింపుల్ ఆన్సర్ ఇస్తాను. సో, ముగ్గురు వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఈ ముగ్గురు లేకుండా సాఫ్ట్‌వేర్ అనేది రన్ అవ్వడం కష్టం. కానీ ముగ్గురిలో ఎవరికి కెరీర్ ఎక్కువ బావుంటుంది అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తది. చూద్దాం. సో, ఇదైతే మీకు క్లారిటీ గదా! సో, ప్రొడక్ట్‌ని తయారు చేసేది ఒకరుని డెవలపర్ అంటారు. ప్రొడక్ట్‌ని టెస్ట్ చేసే వాళ్ళని టెస్ట్ అంటారు. ప్రొడక్ట్‌ని మార్కెటింగ్ చేసేవాళ్ళు లైక్ ఆన్‌లైన్ చేసే వాళ్ళని డెవాప్స్ వాళ్ళు అంటారు. ఈ క్లారిటీ తెచ్చుకోండి. అయితే ఈ ముగ్గురిలో ఏ పొజిషన్‌లో ఉండాలని చూద్దాం. సో, ఇక్కడ నేను ఈ డెవలపర్ పొజిషన్‌లో యాక్చువల్‌గా నేను ఇంకొక పర్సన్‌ని యాడ్ చేశాను. డేటా ఇంజినీర్. అంటే ఇతను కూడా డెవలపర్ కిందే వస్తాడనమాట. ఓకే. డెవలపర్ కిందే వస్తాడు. సో, కాపోతే నేను సెపరేట్‌గా పెట్టాను. వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని జెప్పేసి. ఓకే. సో, మనము ప్రతి ఒక్కరికి మైండ్‌లో వచ్చేది సాలరీ. సాలరీ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. మనము ఏ పొజిషన్‌లో ఉన్నా కూడా మనం సాలరీ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఓకే. సో, యాస్ ఎ డెవలపర్. సో, డెవలపర్ అంటే ప్రొడక్ట్ మేక్ చేసేవాడు. లైక్ మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కానీ, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కానీ. సో, అంటే ఒక వెబ్‌సైట్‌ని బిల్డ్ చేయడం కానీ, లేదంటే ఒక వెబ్‌సైట్‌కి సంబంధించిన ఏదైనా సరే ఒక ప్రొడక్ట్‌ని హ్యాండిల్ చేసేవాడిని మనం డెవలపర్ అని పిలుచుకుంటాము. ఓకే. సో, ఆ డెవలపర్‌లో డేటా ఇంజినీర్ గూడా ఒక పర్సనే. డెవలపర్‌లో డేటా ఇంజినీర్ గూడా ఒక పర్సనే. కాపోతే ఇతని యొక్క రోల్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందంతే. సో, ఇతడు డెవలపర్ పొజిషన్‌లో గాని మీరు గాని ఉంటే సాలరీ అనేది హై ఉంటుంది. అదే మీకు టెస్టర్ పొజిషన్‌లో ఉంటే సాలరీ అనేది మీడియంగా ఉంటుంది. అది లో ఉండదు. మీడియంగా ఉంటది. అంటే
ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు డెవలపర్ పొజిషన్‌లో హై ఎళ్తుంది. డెవాప్స్ పొజిషన్‌లో హై అవుతుంది. బట్ ఇక్కడ చూడండి డేటా ఇంజినీర్ ఒకవేళ డెవలపర్‌లో మీరు డేటా ఇంజినీర్ రోల్ గాని తీసుకుంటే వెరీ హై అవుతుంది. ఓకే. వెళ్ళే కొద్దీ ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు లైక్ ఇంపార్టెన్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఏఐ ఇంపాక్ట్. సో, ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఒక భయమేంది అంటే, ఏఐ వచ్చేస్తుంది. ఏఐ వచ్చేస్తే నా జాబ్‌కి డేంజర్ ఉంటుందా? లేదా? అని చాలామంది అంటున్నారు. యాస్ ఎ డెవలపర్ పొజిషన్‌కొచ్చినట్లయితే మీడియం అన్నమాట. సో, ఏఐ అనేది డెవలపర్‌కి ఒక అసిస్టెంట్ కింద యూజ్ అవుతది ఎక్కువగా. అసిస్టెన్స్. అంటే డెవలపరు అంతకుముందు 1 డే పట్టే వర్క్‌ని ఇప్పుడు 1 అవర్‌లో చేయగలుగుతాడన్నమాట. బై యూజింగ్ దిస్ ఏఐ. సో, దీంట్లో గూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 1 డేలో పట్టే వర్క్‌ని 1 అవర్‌లో చేస్తున్నప్పుడు డెవలపర్స్ యొక్క పొజిషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక 10 మంది కావాల్సిన ప్లేస్‌లో 8 మందే యూజ్ అవుతారు. రిమైనింగ్ 2 మెంబర్స్ దొరుకుతది. బట్ స్టిల్ ఏఐ అనేది డెవలపర్ మీద ఇంపాక్ట్ తక్కువుంటుంది. ఓకే. అదే టెస్టర్‌లో చూస్తే వెరీ హై ఉంది. టెస్టర్ యొక్క మెయిన్ పనేంటి? ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు ఆ ప్రొడక్ట్‌ని టెస్ట్ చేయడం. సో, ఆ టెస్టింగ్‌ని ఏఐ వాళ్ళేం చేశారంటే ఇప్పుడు ఫుల్లీ ఆటోమేట్ చేసేస్తున్నారు. ఎక్కడైతే టెస్టింగ్ ఉంటుందో అక్కడ ఫుల్లీ ఆటోమేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందుకే ఏఐ ఇంపాక్ట్ టెస్టర్స్ మీద చాలా హెవీగా ఉంది. అండ్ ఏఐ ఇంపాక్ట్ డెవాప్స్ వాళ్ళ మీద చూసుకుంటే నథింగ్. జీరో ఉంది. ఎందుకు అంటే ఇక్కడ డెవలపర్‌కి దేర్ ఈస్ ఎ ఛాన్స్ అన్నమాట. అంటే డెవలపర్ పనిచేస్తున్న వర్క్‌ని ఆటోమేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ డెవాప్స్ అనేది కంప్లీట్‌లీ ఏందంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అన్నమాట ఇదంతా కూడా. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది అంటే మనము ఏదైతే ఒక ప్రొడక్ట్ తయారు చేసామో ఆ ప్రొడక్ట్ రన్ చేయడానికి క్రియేట్ చేసే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట క్లౌడ్‌లో. సో, ఈ ఏఐ అనేది ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఇంటిగ్రేషన్ ఎక్కువుంటుంది. సో, ఖచ్చితంగా అక్కడ డెవాప్స్ అనే పర్సన్ ఉండాల్సిందే. సో, ఎందుకంటే ప్రొడక్ట్ యొక్క డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది డిసైడ్ చేయలేదన్నమాట ఏఐ అనేది. ఓకే. సో, ఇక్కడ మనకి ఏఐ ఇంపాక్ట్ డెవాప్స్‌లో చెప్పుకోవాలంటే చాలా వరకు తక్కువ. ఆల్‌మోస్ట్ లేదనుకోవడమే. అండ్ డేటా ఇంజినీరింగ్ రోల్‌లో చూసినా కూడా వెరీ లో. సో, ఇక్కడ కూడా ఏ ఇంపాక్ట్ అనేది లేదు. సో, ఏ ఇంపాక్ట్ వచ్చేసి మీకు డెవలపర్ రోల్‌లో యాక్చువల్ డేటా ఇంజినీర్ రోల్‌లో లేదు. డెవలపర్స్‌లో ఎవరైతే లైక్ ఫ్రంట్ ఎండ్ వర్క్ మీద అండ్ బ్యాక్ ఎండ్ వర్క్ మీద వర్క్ చేస్తున్నారో కొన్నిటి మాత్రమే దేర్ ఈస్ ఎ ఛాన్స్. అందుకే మీడియం అంటున్నాను. సో, బెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ కెరియర్. సో, ఒకవేళ మీరు ఇప్పుడు జాయిన్ అయ్యి ఫ్యూచర్‌ని మనం పెంచుకుందామంటే ఓకే. డెవలపర్ రోల్‌కి హై ఉంది. టెస్టర్‌కి హై ఉంది. డెవాప్స్‌కి హై ఉంది. డేటా ఇంజినీర్‌కొచ్చేసి వెరీ హై ఉంది. ఎందుకు అంటే ఎవ్రీవన్ థింకింగ్ లైక్ ఎ మెషిన్ లెర్నింగు, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ అంటున్నారు గదా! సో, వాళ్ళందరికీ డేటా ఇంజినీర్ ఈస్ ద బెస్ట్ అన్నమాట. అందుకోసం ఇది వెరీ హై ఉందన్నమాట. ఫ్యూచర్‌లో ఎక్కువ స్కోప్ ఉంది డేటా ఇంజినీర్స్‌కుంది. సో, సూటబుల్ ఫర్ ఫ్రీలాన్సింగ్ వర్క్. సో, ఫ్రీలాన్సింగ్ వర్క్ అంటే ఏందంటే, ఇప్పుడు మీకు జాబ్ లేదు. సో, ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయాలనుకుంటున్నారు. జాబ్ లేకుండా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయాలనుకుంటే, డెవలపర్ రోల్‌లో మీడియం ఉంది. అంటే వస్తాయి. కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి. ఎక్కువ రావు. టెస్టర్‌కైతే అసలు లేదు. పూర్తిగా టెస్టర్స్‌కైతే అసలు లేదు. డెవాప్స్ వాళ్ళకి హై ఉందన్నమాట. సో, డెవాప్స్ వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ వర్క్ హై ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న కంపెనీలు డెవాప్స్ వాళ్ళని ఎక్కువ అంటే ఫ్రీలాన్సర్స్‌ని ఎక్కువగా హైర్ చేసుకుంటారన్నమాట. అంటే అంటే చిన్న కంపెనీలేంటంటే స్టార్టప్ కంపెనీలు వాళ్ళు డెవాప్స్ ఇంజినీర్స్‌ని హైర్ చేసుకొని వాళ్ళకిచ్చే సాలరీస్ అనేది మెయింటైన్ చేయడం కష్టమవుతదనమాట. సో, వాళ్ళేం చేస్తారా అంటే అప్పుడు ఎవరైతే ఫ్రీలాన్సింగ్ చేస్తారో వాళ్ళకిచ్చేస్తూ ఉంటారనమాట. ఈ లైక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ అంతా కూడా. సో, అక్కడ వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ అనేది ఎక్కువగుంటుంది. బట్ డేటా ఇంజినీర్స్‌కొచ్చేటప్పటికి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అనేవి చాలా తక్కువుంటాయి. మీడియంలో ఉన్నాయి. అలాగే ఇక్కడ మనము వితౌట్ జాబ్ ఒకవేళ మనకి పూర్తిగా జాబ్ లేదు. ఓకే. విత్ ఫ్రీలాన్సింగ్ ఇది. ఓకే. సూటబుల్. ఇక్కడ చూద్దాం. వితౌట్ జాబ్ నో ఫ్రీలాన్సింగ్ వర్క్. ఇప్పుడు మనకి జాబ్ లేదు. ఫ్రీలాన్సింగ్ వర్క్ కూడా లేదనుకుందాం. అప్పుడు మనం సర్వైవ్ అవ్వగలుగుతామా లేదా? ఇక్కడ చూస్తే మనకి సర్వైవ్ అవ్వచ్చు. ఎలా అంటే మనం ఒక మన ఓన్ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని, ఆ వెబ్‌సైట్ ద్వారా మనం ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రెగ్యులర్ పైథాన్ అనే ఒక వెబ్‌సైట్ డెవలప్ చేసుకొని, దాని ద్వారా ఇన్‌కమ్ నేను జనరేట్ చేసుకోగలుగుతున్నాను. సో, దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఉంది.
టెస్టర్స్‌కైతే అసలు లేదు. టెస్టర్స్‌కి లేదు. డెవాప్స్ వాళ్ళకి లేదు. సో, డెవాప్స్ వాళ్ళకేందంటే ఖచ్చితంగా ఫ్రీలాన్సింగ్ వర్క్ ఉండాలి. లేదంటే జాబ్ ఉండాలి. సో, ఈ 2 లేకపోతే సో, వీళ్ళకి ఇన్‌కమ్ జనరేట్ అవ్వడం కష్టమే. బట్ ఇక్కడ డెవలపర్స్‌కి మీడియం ఉంది. అలాగే డేటా ఇంజినీర్స్‌కి హై ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మనము కొన్ని సర్వీసెసెస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు డేటా ఇంజినీరింగ్‌లో. క్రియేట్ చేసుకొని మన ఓన్‌గా ప్రొడక్ట్‌ని బిల్డ్ చేసుకొని, ఆ ప్రొడక్ట్‌ని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చనమాట. అందువల్ల మనకి డేటా ఇంజినీరింగ్‌లో హై ఉంది. డెవలపర్ రోల్‌లో కూడా మనకి మీడియం ఉంది. అంటే దేర్ ఈస్ ఎ ఛాన్స్ అనమాట. అంటే జాబ్ లేకపోయినా, ఫ్రీలాన్సింగ్ వర్క్ లేకపోయినా స్టిల్ మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. మన ఓన్ స్కిల్‌ని సెల్ చేసుకుంటూ. ఓకే. సో, బిజినెస్ ప్రొడక్ట్ బిల్డింగ్ ఇది కూడా అంతే. సో, ఇక్కడ బిజినెస్ ప్రొడక్ట్ మనం మీడియం బిల్డ్ చేసుకోవచ్చు. లో ఉంది. ఇక్కడ హై ఉంది. అండ్ ఇక్కడ వెరీ హై ఉంది. జాబ్ డిపెండెన్సీ. సో, జాబ్ డిపెండెన్సీ అంటే మనము లేకపోయినా ఇప్పుడు మన కంపెనీలో పనిచేస్తున్నాం. సడెన్‌గా మనల్ని తీసేసినా ఏమైనా ఇంపాక్ట్ ఉంది అంటే ఇంపాక్ట్ లేదనమాట. ఇక్కడ మీడియం ఇంపాక్ట్. అంటే మనల్ని తీసేసినా వేరే వాళ్ళని ఈజీగా రీప్లేస్ చేయొచ్చు. అంటే డిపెండెన్సీ ఉండదు. ఎప్పుడైనా తీసేయొచ్చు. దేర్ ఇస్ నో ఇక్కడ టెస్టర్స్ అయితే హై ఉంది చూడండి. వెరీ హై. అంటే అసలు మిమ్మల్ని ఎప్పుడు తీసినా వాడికి ఫరక్ పడదనమాట. ఓకే. సింపుల్ చెప్పాలంటే సారీ. ఇక్కడ మనకి డిపెండెన్సీ అంటే ఇట్స్ లైక్ ఏందంటే ఇంపాక్ట్ అనమాట. ఇక్కడ మీడియంగా ఉంటుంది. ఇక్కడ హై ఉంటుందనమాట. అంటే ప్రొడక్ట్‌ని టెస్ట్ చేస్తూ ఉంటారు గదా! సో, వాళ్ళని గాని సడెన్‌గా తీసేసామనుకో, సో, అది ఇంపాక్ట్ ఎక్కువ పడుద్దనమాట వాడికి. ఇక్కడైతే వెరీ హై. ఎందుకంటే డెవాప్స్ వాళ్ళు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు గాబట్టి, వెరీ హై పడతదనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్ట్ ఉంది. దాన్ని మార్కెటింగ్ అంటే ఆన్‌లైన్ చేసేవాడికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వీడి చేతిలో ఉంటుంది. వీడినే తీసేసామనుకోండి, అప్పుడు ప్రొడక్ట్ మీద చాలా ఇంపాక్ట్ పడతదనమాట. సో, ఇమ్మీడియేట్‌గా టెస్టర్స్‌ని గాని, డెవాప్స్ వాళ్ళని గాని ఇమ్మీడియేట్‌గా జాబ్‌లో తీసేయడం అనే ఛాన్స్ అయితే ఉండదనమాట. అంటే తీస్తే ఇంపాక్ట్ పడతది. సో, అందువల్ల ఏం చేస్తారంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని తీస్తారు అంతే. బట్ డెవలపర్స్‌కి, డేటా ఇంజినీర్స్‌కి ఈజీగా రీప్లేస్ చేసేయొచ్చు. ఓకే. ఈజీగా రీప్లేస్ చేసేయొచ్చు. ఓకే. సో, దేర్ ఈస్ ఎ ఛాన్స్. సో, ఏఐ ఫ్యూచర్ రిలవెన్స్. సో, ఏఐ ఫ్యూచరు మనకి హై, లో ఉంది. రిస్క్ ఇన్ ఫ్యూచర్. ఒకవేళ మనకి ఫ్యూచర్‌లో ఏమైనా రిస్క్ ఉంది అంటే డెవలపర్‌కి మీడియం ఉంది. టెస్టర్స్‌కి అయితే హై ఉంది. టెస్టర్స్‌కి ఆల్‌మోస్ట్ చూడండి దేర్ ఈస్ నో యూజ్. టెస్టర్స్‌కి ఆల్‌మోస్ట్ అయిపోయింది ఛాన్స్. ఆఫ్టర్ ఏఐ వచ్చిన తర్వాత వీళ్ళ పని అయిపోయింది. వీళ్ళకి మాక్సిమం మనము ఎయిదర్ డెవలపర్‌గా కానీ, డెవాప్స్‌గా కానీ, లేదంటే డేటా ఇంజినీర్ రోల్‌గా గాని, ఈ 3 పొజిషన్‌లో ఉంటే మనకి ఫ్యూచర్‌లో రిస్క్ అనేది ఎటువంటిది ఇక్కడ చూస్తే లో, వెరీ లో. చాలా తక్కువుంటుంది. మీరు ఒకవేళ టెస్టర్ పొజిషన్ గాని చేసుకున్నారంటే ఇప్పుడు ఫ్యూచర్‌లో ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది మీకు. బట్ మీరు ఒకవేళ డెవలపర్ రోల్ గాని, డెవాప్స్ రోల్ గాని అండ్ డేటా ఇంజినీర్ రోల్ గాని చేసుకుంటే ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. ఓకే. అయితే ఈ ముగ్గురు సరే ఇక్కడ నలుగురున్నారు గదా! ఈ నలుగురిలో వీళ్ళందరికీ కామన్‌గా ఏముండాలి? సో, ఎవ్వరైనా సరే మీరు ఐటీ ఇండస్ట్రీలోకి ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ కావాలి అని మీరు మార్కెట్‌లోకొస్తే, ఇప్పుడున్న మార్కెట్ ప్రకారము మీరు ఖచ్చితంగా ఈ పైథాన్ అనేది 100% నేర్చుకోవాల్సిందే. ఓకే. ఈ 100% నేర్చుకోవాల్సిందే. ఇది నేర్చుకున్న తర్వాత ఇక్కడ నేను ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీర్ కాబట్టి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నేర్పిస్తాను. ఒకవేళ మీరు అజూర్ కావాలంటే అజూర్ నేర్చుకోవచ్చు. లేదంటే జీసీపీ కావాలంటే జీసీపీ నేర్చుకోవచ్చు. బట్ ఏడబ్ల్యూఎస్ ఇస్ ద మోస్ట్ పాపులర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్లౌడ్ ప్రొవైడర్ అన్నమాట. సో, నేను ఇక్కడ మీకు 100% లైక్ మీరు ఫ్రెషర్ అయినా, అసలు మీకు కోడింగ్ రాలేదు. జీరో నాలెడ్జ్‌తో రండి. జీరో నాలెడ్జ్‌తో వచ్చినా పర్లేదు. నేను ట్రైన్ చేస్తాను. 100% మీకు పైథాన్‌లో కోడింగ్ ఎలా రాయాలో నేర్పిస్తాను. అండ్ క్లౌడ్ సర్వీసెస్ నేర్పిస్తాను. సో, ఈ 2 కూడా మీకొస్తే మీరు డెవలపర్ పొజిషన్‌లోకెళ్ళొచ్చు, టెస్టర్ పొజిషన్‌లోకెళ్ళొచ్చు, డెవాప్స్ పొజిషన్‌లోకెళ్ళొచ్చు అండ్ డేటా ఇంజినీర్ పొజిషన్‌లోకెళ్ళొచ్చు. ఈ నాలుగిట్లో ఏదైనా చేసుకోవచ్చు మీరు. ఓకే. మీరు స్టార్ట్ చేయాల్సింది ఎక్కడ అంటే ఫస్ట్ మీరు పైథాన్ 100% నేర్చుకోండి అండ్ క్లౌడ్ నేర్చుకోండి. ఈ 2 నేర్చుకోండి. నేను ఎక్కువగా డేటా ఇంజినీర్ రోల్ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి, అండ్ ఫ్యూచర్‌లో హై డిమాండ్ వర్క్ ఉన్న స్కిల్ కాబట్టి, మీరు కూడా డేటా ఇంజినీర్ చేసుకోండి. లేదు రిమైనింగ్ నాకు డేటా ఇంజినీర్ కాదు డెవలపర్ రోల్ కావాలంటే డెవలపర్ రోల్ చూసుకోవచ్చు.
డెవాప్స్ కావాలంటే డెవాప్స్, డేటా ఇంజినీర్ కావాలంటే డేటా ఇంజినీర్. బట్ టెస్టర్ అనేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఎక్కువ రిస్క్ ఉన్న జాబ్ ఏదైనా ఉందంటే అది టెస్టర్ అన్నమాట. ఓకే. రైట్. సో, మీరు గాని ఒకవేళ కోర్స్ తీసుకుంటే నేను ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాను బ్యాచ్ నుంచి. సో, మన దాంట్లో రోడ్ మ్యాప్స్ ఉంటాయి. ఓకే. రోడ్ మ్యాప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం పైథాన్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ పూర్తిగా అసలు కోడింగ్ జీరో నాలెడ్జ్‌తో వచ్చిన నేను చూసుకుంటాను కోడింగ్ ఎలా రాయాలి అనేది. తర్వాత మీకు డేటా ఇంజినీరింగ్‌కి సంబంధించిన సబ్జెక్ట్ నేర్పిస్తాను. ఓకే. డేటా ఇంజినీరింగ్ సంబంధించి లైక్ వాళ్ళ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది. ఓకే. ప్రతిదీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఓకే. సో, మీకు ఏ డౌట్ వచ్చినా, ఏమొచ్చినా సరే నేను చూసుకుంటాను. ఓకే. లెవెల్ వైస్ మనం నేర్చుకుందాం. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఎవరైతే మార్కెట్‌లోకి ఇప్పుడు ఫ్రెష్‌గా వచ్చారో లైక్ ఫ్రెషర్స్ కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోండి. ఎక్కువ టైంలో నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. అసల రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుంది? సో, ఎలా డెవలప్ చేయాలి ప్రాజెక్ట్స్ ఇవన్నిటిని కూడా నేను ఓకే. చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోయినా, నేను వీకెండ్స్‌లో 1-1 సెషన్ తీసుకొని డైలీ ఉంటుంది. డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి. నేను క్లియర్ చేశాను. ఒకవేళ మీకు స్టిల్ మీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే, నేను 1-1 సెషన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా కేవలం నేను చార్జ్ చేసింది ఓన్లీ 10,000 సో, మీరు ఇప్పుడు బయట మార్కెట్‌లో ఎక్కడ చూసినా 20,000 20,000 ప్లస్‌లోనే ఉంది. కేవలం 10,000లో మీరు పైథాను, ఏడబ్ల్యూఎస్, డేటా ఇంజినీరింగ్ నేర్చుకోవచ్చు. విత్ రియల్ టైమ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఓకే. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఎవ్రీథింగ్ నేను చూసుకుంటాను. ఓకే. అంటిల్ మీకు జాబ్ వచ్చేంత వరకు నేను సపోర్ట్ చేస్తాను. ఓకే. సో, మన వెబ్‌సైట్‌లో చాలా ఉన్నాయి. చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో, మనకు రోడ్ మ్యాప్స్ ఉన్నాయి. ఇంకా మీరు సైట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, ఈ సైట్‌లో షార్ట్ వీడియోస్ ఉంటాయి. ఈ షార్ట్ వీడియోస్ చూస్తే ఇంకా మీకు క్లారిటీ వస్తది. డైలీ నేను ప్రో టిప్స్ నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. రియల్ టైమ్ ప్రాజెక్ట్ అంటే నేను వర్క్ చేస్తున్న కంపెనీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి అన్న పాయింట్స్, ప్రో టిప్స్ అంటాం. అయన్నీ ప్రొవైడ్ చేస్తుంటాను. ఆన్‌లైన్ టెస్ట్‌లుంటాయి. ఒకవేళ మీరు ఆన్‌లైన్ టెస్ట్‌లు రాయాలనుకుంటే ఆన్‌లైన్ టెస్ట్‌లు రాసుకోవచ్చు. జాబ్స్ రిలేటెడ్ అన్నమాట. సో, నా స్టూడెంట్ రివ్యూస్ చూసుకున్నట్లయితే మీరు నా స్టూడెంట్ రివ్యూస్ చూసుకోవచ్చు. అలాగే ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఒకవేళ మీరు ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్‌ప్లనేషన్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే ఇంటర్వ్యూస్‌లో అది నేను చూసుకుంటాను. ఓకే. అలాగే మనకి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయన్నమాట. సో, రియల్ టైమ్ మాక్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఏఐ రిలేటెడ్ అన్నమాట ఇవి. ఏఐ రిలేటెడ్ ఉంటాయి మాక్ ఇంటర్వ్యూస్. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి మనకి. ఏఐ రిలేటెడ్. సో, స్టార్ట్ కొడితే మీకొక ఏఐ అనేది ఇంటర్వ్యూ క్వెషన్ అడుగుతది. మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఆన్సర్‌ని రికార్డ్ చేసుకొని ఫర్దర్‌గా ఒక రిఫరెన్స్ కింద పెట్టుకోవచ్చనమాట. రిహార్సల్ చేసుకోవచ్చు. ఓకే. సో, అలాగే మీకు సారీ మాక్ ఇంటర్వ్యూస్. సో, ఇన్ కేస్ జాబ్ కోసం అప్లై చేయాలనుకుంటే ఇక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, వాటిలో మీరు గూడా అప్లై చేసుకోవచ్చనమాట. రెజ్యూమ్ నేనే ప్రిపేర్ చేసిస్తాను. ఓకే. సో, మీకు జాబ్ వచ్చేంత వరకు ఆ గైడెన్సీ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో, కోర్స్ వచ్చేసి 999 ఒకవేళ బై చేయాలనుకుంటే ఇక్కడ మనకి మెంబర్‌షిప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడ మనకి స్క్రీన్‌షాట్ ద్వారా పే చేస్తే, ఈ నంబర్‌కి స్క్రీన్‌షాట్ చేస్తే నేను యాక్టివ్ చేసిస్తాను. లేదు నేను డైరెక్ట్‌గా తీసుకుంటానంటే ఇక్కడ తీసుకోవచ్చు. బట్ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంది అంటే, మీరు ఎక్స్‌ట్రా ఇక్కడ రూ. 250 పే చేయాల్సొస్తది. ఇక్కడైతే మీరు రూ. 250 పే చేయాల్సిన అవసరమైతే లేదు. సో, ఇది కంప్లీట్‌లీ జెన్యూన్. ఎటువంటి ఫేక్ అయితే లేదు. అసల ఫేక్ అనే పదము అసలా నా దాంట్లో అయితే లేదు. సో, దాని గురించి మీరసల దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఓకే. సో, డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి. వీకెండ్ 1-1 డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ క్వెషన్స్, మాక్ ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూస్ 100% జాబ్ అసిస్టెన్స్ ఇస్తాను. ఆఫ్టర్ మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా 1 మంత్ ఫ్రెండ్లీ సపోర్ట్ చేస్తాను. వితౌట్ టేకింగ్ ఎనీ చార్జ్. సో, ఇవన్నీ కూడా నేను ఓన్లీ 10,000లో చేస్తున్నాను. చాలామంది ప్రీ రికార్డింగ్స్ అనే ఒకే ఒక్క పదం వల్ల ఈ స్ ఈ ఆపర్చునిటీ అనేది స్కిప్ చేసుకుంటున్నారు. బట్ ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేసుకోవద్దు. రికార్డింగ్స్ మాత్రమే కాదు. ఓకే. ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌ని మీరు మీ యొక్క కెరీర్ గైడెన్స్ కోసం హైర్ చేసుకుంటున్నాము అన్న విధంలో థింక్ చేయండి. రికార్డింగ్స్ అని మటుకు థింక్ చేయొద్దు ప్లీజ్ దయచేసి. ఓకే. చాలామంది రికార్డింగ్స్ అనే ఒక పదంతో నా ట్యుటోరియల్‌ని స్కిప్ చేసుకుంటున్నారు, వేస్ట్ చేసుకుంటున్నారు. సో, నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. సో, వాళ్ళకి చాలా వరకు ట్రై చేశాను నేను. ఓకే. సో, దే ఆర్ వెరీ హ్యాపీ ఆల్సో. నేను మీకు కావాలంటే
వాళ్ళ యొక్క రివ్యూస్ కూడా చూడండి మీరిక్కడ. స్టూడెంట్ యొక్క రివ్యూస్ చాలానే ఉన్నాయి. కాపోతే నేను ఆఫ్ చేసేసాననమాట. దగ్గర దగ్గరగా 200 మెంబర్స్ ఉన్నారు. సో, వాళ్ళందరూ పోస్ట్ చేసి ఇక్కడ హెవీగా అయిపోయిద్దని జెప్పేసి కొన్ని మాత్రమే నేను ఇచ్చున్నానంతే. కావాలంటే నేను ఎనేబుల్ చేస్తాను. వాళ్ళ రివ్యూస్ కూడా చూసుకోవచ్చు మీరు. ఓకే. సో, డోంట్ వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. తక్కువ బడ్జెట్‌లో, తక్కువ టైంలో ఓకే. మీరు మీ స్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే ఇన్ కేస్ మీరు నా సైట్‌ని ప్రమోట్ చేసి కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ రిఫరల్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టాను. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే సో, మీరు రిఫరల్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క ఎర్నింగ్ మనీ ఇక్కడుంటుంది. మీరు ఎంతమందిని రిఫర్ చేశారు? అండ్ ఎంత అమౌంట్ జనరేట్ చేశారు? అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ యొక్క పాలిసీ ఏంటి? అనేది ఇక్కడ చూసుకోవచ్చనమాట. సో, మీరు నేర్చుకోవడమే కాదు, మీ ఫ్రెండ్స్‌ని కూడా రిఫర్ చేసుకొని మీరు అమౌంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్‌లీ జెన్యూన్. నేను కంటెంట్ చూపిచ్చి నేను లైవ్‌లో కంటెంట్ చూపిస్తున్నాను. కంటెంట్ చూపిచ్చి జెన్యూనా కాదా అని చెప్తున్నాను. ఓకే. సో, చాలామందేంటంటే జస్ట్ ఒక ఇమేజ్ చూపిచ్చి మీ దగ్గర మనీ పే చేపించుకుంటారు. బట్ ఇక్కడ నా దగ్గర కంటెంట్ ఉంటుంది చూడండి. మీరు లైవ్‌లోనే చూసుకోవచ్చు కంటెంట్. ఓకే. షార్ట్ వీడియోస్ ఉన్నాయి. అండ్ ప్రో టిప్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని మీరు డిసైడ్ అవ్వండి. ఓకే. ఇది జెన్యూనా కాదా అని జెప్పేసి. సో, జెన్యూనా, ఫేకా అనేసి అసల క్వెషనే అవసరం లేదు. ఇట్స్ ప్యూర్‌లీ జెన్యూన్. ఓకే. ఇట్స్ అయితే ఫేక్ అయితే కాదు. ఓకేనా? సో, కంటెంట్ చూపిస్తున్నాను. నేను కంటెంట్ చూపిచ్చి అడుగుతున్నాను. కంటెంట్ చూపిచ్చకుండా అడిగితే అనుకోవచ్చు. నా వెబ్‌సైట్ ఉంది. కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే. ఎవ్రీథింగ్ మీకు మీ ముందే ఉంది. సో, దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఫేక్ అని డిసైడ్ అవ్వద్దు. 100% జెన్యూన్. ఓకే. సో, హ్యాపీగా తక్కువ ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ రెజ్యూమ్‌కి అప్లై చేసుకొని జాబ్స్‌కి ట్రై చేయండి. సో, అదిగో ఆ హెల్ప్ నేను చేస్తాను. ఓకేనా? ఎవరైతే కొత్తగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఫ్రెషర్స్ ఉన్నారో అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ లైక్ నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకుంటున్నారో అండ్ కెరీర్ గ్యాప్ ఉన్నోళ్ళకి కానీ, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టాలనుకున్న వాళ్ళందరికి కూడా ఇది ఖచ్చితంగా యూజ్ అవుద్ది. ఫస్ట్ మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, వీళ్ళ ముగ్గురిలో ఎవరు కావాలి అని ఎవరుగా ఉండాలనుకుంటున్నారో మీరే డిసైడ్ అవ్వండి. థాంక్ యూ.